ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నడుస్తోంది. ఇప్పటికీ 2 గంటలు అయిపోయింది. కేటీఆర్ విచారణకు హాజరైపోయి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సో ఇప్పటికే అక్కడ హరీష్ రావు కూడా అక్కడికి చేరుకొని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళను సిట్లో భాగం చేసి వాళ్ళతో విచారణ చేపిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు అంతూ చూస్తా సప్త సముద్రాల బయట ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, రేపటి ప్రభుత్వం మాదే అంటూ కూడా హరీష్ రావు ఇప్పటికే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ పోలీసులు అత్యుత్సాహం చేయొద్దంటూ కూడా ఇప్పటివరకు తెలంగాణ భవన్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఒక ఎడతగని ఎపిసోడ్ లాగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం రాజకీయంగా అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మీద క్వశ్చన్ చేస్తారో, ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఆ సందర్భంలోనే ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అన్నట్టు గతంలో ఏదైతే అమృత్ స్కామ్ టెండర్లకు సంబంధించినటువంటి విషయం బయట తీసినప్పుడే ఏసీబీ విచారణకు పిలిచినట్టు, ఎట్ సేమ్ టైం ఇప్పుడు కూడా నైనీ బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ విచారణల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మోరోవర్ ముఖ్యమంత్రి లేరు ప్రస్తుతానికి, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అటు దావోస్ పర్యటనలో ఉన్నారు. సో ఆయన రావడానికి టైం పట్టుద్ది. సో ఈలోపు ఒక పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం ఆయనది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తీక్ గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారు? ఒకవైపు హరీష్ రావు విచారణ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ విచారణ, ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయి, విచారణకు ఆయన కూడా హాజరు కావాలి అవుతున్నారన్నటువంటి సంకేతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఏం జరగబోతోంది తెలంగాణలో? శ్రీకాంత్ గారు, మీకు అదేవిధంగా మా ప్రేక్షకులకు అదేవిధంగా పేదన్న ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆడుతున్న రాజకీయ పరిణామాల క్రీడ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ పార్టీకి. నిజంగా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అదేవిధంగా ఏదైనా మేము ఒక కుంభకోణం బయటపెట్టినప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అంటే నిరంతర ప్రక్రియగా ఒక నిజంగానే ఒక సిట్ ఏర్పాటు చేసినా లేకపోతే ఇంకో విచారణ చేపట్టినా దానికి ఒక కంటిన్యూయేషన్ ఉండాలి కదా. ఆ కంటిన్యూయేషన్ లేకుండా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఒక కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టడం ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా జరిగింది సరే, మీరు జరిగితే అంటే ఫోన్ ట్యాపింగ్ జరగడం కరెక్టే, జరుగుతుంది అని చెప్పేసి మీరే చెప్పారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఢిల్లీలో అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడిండు. అదే ముఖ్యమంత్రి గారు అదే నోటి నుంచి సిట్ ఏర్పాటు చేస్తాడు. మీకు అనేక అనుమానాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఏ రకమైన కావచ్చు. దాని ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ ప్రకారం 2 ఏళ్ల నుంచి మీరు విప్పినట్టుగా చూపనట్టుగా అదేవిధంగా విచారణ జరపనట్టుగా ఎందుకు చేస్తున్నారు? నిజంగా మీకు అక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి అనుకుంటే నిజంగానే మీరు పనిలో ఉండండి. అంటే అవకాశం కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కక్ష కోసం చేయటం అవసరమా అనేదే మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దావోస్లో కావాలనే ఉండే ఇక్కడ పోలీసులతో చేయిస్తున్న పని. అక్కడ ఉన్న సమయంలోనే మీరు ఇక్కడ చేయండి అనేది ఒక స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసిండు. అదే నేను లేదో ఇంకోటి అంటే రకరకాల అసలు ప్రభుత్వం నడుస్తుందా నడవట్లేదా? నిన్నగాక మొన్న ఒక ప్రధానమైన న్యూస్ ఛానల్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కానీ ఏమని వచ్చింది, అసలు సిట్ ఏర్పాటు అసలు ముఖ్యమంత్రికే తెలియదు అని చెప్పేసి వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఒక సిట్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆ సిట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు వేసారని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ వేస్తే ఆ దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎందుకు ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు? నిజంగా తెలిసి జరగలేదు, తెలియక జరిగింది, ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగింది. అదే హోంమంత్రి ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేతుల్లో ఉన్న శాఖలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదా? సరే తెలియదు అంటే నీకు చేత కాదా? ప్రభుత్వాన్ని నడపడం చేత కాదా? చేత కాదు అనుకున్నప్పుడు వదిలేసాయి, రాజీనామా చేసేసి ఇంకొకరికి ఇచ్చేసాయి. నీకు తెలియదు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడితే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి నాయకులే బీఆర్ఎస్ పార్టీకి కుడి ఎడమ భుజాల్లాగా హరీష్ రావు, కేటీఆర్. శ్రీకాంత్ గారు ఆ ఇద్దరు ఇప్పుడు కేసుల్లో ఎదుర్కొంటున్నారు, విచారణలో ఎదుర్కొంటున్నారు. శ్రీకాంత్ గారు పొద్దున నాకు తెలిసి ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పార్టీ నిజంగానే కొంత ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి. శ్రీకాంత్ గారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది ఒక లొట్టపసి కేసు అని చెప్పేసి, ఇది పనికిరాని కేసు అని చెప్పేసి. పనికొచ్చే కేసు అయితే
మేము ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. పనికి రాని కేసులలో, అనవసరమైన కేసులలో మీరు ఇరికిస్తున్నారు కాబట్టి దాంట్లో దమ్ము ధైర్యం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ కేసులో ఎటువంటి దమ్ము లేదు. దమ్ము ఉంటే మీరు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేము అడుగుతున్న ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అదేవిధంగా నిన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చాడు, సిట్టి తీసుకుపోయినారు. మేము అది అడిగినాం ఇది అడిగినాం అని చెప్పేసి అంటున్నాం కదా. అసలు ఏం జరిగిందో ఆ వీడియోలు బయట పెట్టండి. మరి ఏం మీకు అనుకున్నాగానే ఉంది కదా, విచారణ ఏమవుతుంది మరి ఏ బేస్ తో వీళ్ళు మాట్లాడుతున్నారు? లీకులు ఎందుకు ఇస్తున్నారు? తర్వాత బయట పెడతారు. ఎందుకంటే హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత శ్రీకాంత్ గారు మేము చెయ్యమని అంటున్నాం. 2 ఏళ్ల నుంచి మేము ఎక్కడ వెనకాడుతున్నాము? మేము ఎక్కడ వెనకాడినాము? మేము ఎక్కడ వెనక జంకింది ఎక్కడ? మీరు చెయ్యమంటున్నాం. మీరు చేసింది బయట పెట్టమంటున్నాం. మీరు ఏదైతే వాస్తవాలు ఉందో ప్రజలకు చెప్పండి అని అంటున్నాం. ఎందుకు చెప్పట్లేదు? అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకి? సుప్రీంకోర్టు కేసు అయితే కొట్టేసింది కదా ఫోన్ ట్యాప్. సజ్జనార్ అదే అంటుంది, సుప్రీంకోర్టు కేసు కొట్టేయచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ ఆపమని ఎక్కడ చెప్పలేదు. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. అరే మీరు చెయ్యండి అయ్యా. మరి ఏ రకమైన మీరు ఆధారాలు చూపించేస్తున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? సో వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లేవు, కేవలం అనుమానాలే. సో అనుమానాల మీద జరుగుతున్నటువంటి విచారణే ఇది. ఈ అనుమానంలోంచి ఆ విచారణలోంచి ఏమైనా బయటకు వస్తాయేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు లేని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇదే కరెక్టే అనుకుందాం, గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందే అని చెప్పేసి అనుకుందాం. ఈరోజు స్వయంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మా విలేకరుల ముందు వెల్లడించుకున్నారు కదా. దాంట్లో ఉన్న వెల్లడించిన ఒక ప్రధానమైన విలేకరు వచ్చి, జర్నలిస్ట్ వచ్చి దానికి ఒక కథనంగా రాసిండు కదా. మరి దాని మీద ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఖండన? ఈ సీట్ ఇప్పుడు వాళ్ళని కూడా విచారించాలంటారా? విచారించమని చెప్పండి. నిజంగానే అందరినీ అడగండి, వాస్తవాలు ఏందని తెలుస్తాయి కదా. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళబోసుకున్నాడు గోడు, అదే విధంగా ఇంకొకళ్ళు ఎందుకు వెళ్ళబోసుకున్నారు గోడు? బయటకు వచ్చే మా ఫోన్ ట్యాప్ అవుతున్నారు ఎవరైనా అదే కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఏ ఒక్క క్యాండిడేట్ వచ్చి, ఏ ఒక్క మనిషి వచ్చి ఇగో మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఎవరు కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే నీకు నువ్వుగా ఏది ఒక ఊహల్లో ఊహించుకొని ఊహాజనితంగా కేసులు పెట్టుకుంటూ పోయినాం. స్వయంగా నిన్నటి దాకా ఎలక్షన్ కంటే ప్రచారం కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? ఆయన ఏం మాట్లాడినంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు జామర్లు పెట్టినరు, నా చుట్టూ ఏవి రేడియేషన్లో పనిచేయకుండా చేసిరని చెప్పేసి మాట్లాడి పెద్ద ప్రచారం చేసిండు కదా. మరి అదే నోట్ నుంచి ఎలక్షన్ గెలిచిన తర్వాత 4 నెలలకో 5 నెలలకో ఆ నోట్ నుంచి ఏమొచ్చిందని అంటే నా ఫోన్ ట్యాపింగ్ అయితే జరగలేదు, నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, నాకు రాలేదంటే కాలేదని అర్థం కదా అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆ నోటు అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఫోన్లే ట్యాప్ కాలేదంటే మిగతా వాళ్ళు కూడా ట్యాప్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎట్లా అవుతాయి? ఆయనే చెప్పింది కదా, మేము చెప్పలేదు కదా. స్వయంగా ప్రశ్న వచ్చింది, ఒక మీడియా సమావేశంలో జరిగింది, విలేకరుల సమావేశంలో జరిగింది. ఆ జరిగిన దాంట్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది కదా, నా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఒకవేళ నాకు నోటీసులు వచ్చేటి అని. ఎందుకు రాలేదు? అందరికీ నోటీసులు వచ్చి ఆయనకి ఎందుకు రాలేదు? మరి ఒకవేళ వచ్చి ఉంటే ఆయన అబద్ధం చెప్పిండా మీడియా ముందు?